హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఇవాళ చేయబోతున్న పాడ్కాస్ట్ ప్రతి మనిషి చూడాల్సిన పాడ్కాస్ట్. ఎందుకంటే డబ్బు విలువ ఏంటో తెలుస్తుంది, మనిషి విలువ ఏంటో తెలుస్తుంది, మనిషి ఎలా బతకాలి అనే సంగతి తెలుస్తుంది. అయితే కొన్ని నిజాలు కఠినంగా ఉంటాయి, కానీ అవే నిజాలు. ఎంత హార్ష్గా చెప్తున్నారనేది కాకుండా ఎంత వాస్తవాలు చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్క మనిషి సొసైటీలో ఈయన తప్పు 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 అంటున్నా, నేను రైట్, నా మనసుకు నచ్చినట్టే నేను చేస్తాను, నేను ముక్కుసూటి మనిషిని అని చెప్తూ మనకి ఇవాళ అసలు జీవితం గురించి బోల్డ్ అని సత్యాలు వాస్తవాలు చెప్పారు. డెఫినెట్లీ ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన వీడియో. హీఈస్ నన్ అదర్ దాన్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అనొచ్చు, ప్రముఖ జ్యోతిష్యులు అనొచ్చు. పరిచయం అక్కర్లేని పేరు వేణుస్వామి గారు. నమస్కారం వేణుస్వామి గారు. నమస్తే అమ్మ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. ఎలా ఉన్నారు? సూపర్ అమ్మ. రచరచస్య రచోభ్య. ఇప్పుడు చూడు, ఫుల్ ఆన్ హ్యాపీనెస్ అండ్ జాయ్ఫుల్. ఏంటి కారణం ఇంత హ్యాపీనెస్, జాయ్ఫుల్? ఎప్పుడు ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. ఏంటి? నమ్మకం, దేవుడి మీద నమ్మకం. కలియుగంలో నేను అసలు జనాల్ని నమ్మను. జనాల్ని అస్సలు నమ్మరు, మనుషుల్నే నమ్మను. అదేంటి సార్, ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటారంటారు కదా, మనిషిని నమ్మకపోతే మనుగడ ఎలా కుదురుతుంది? డైలాగులు సినిమాలలో చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. సో ప్రతి మనిషిలోనూ ఒక మోసకారు ఉంటాడు, ఒక స్వార్థపరుడు ఉంటాడు అని నేను నమ్ముతా. ఎందుకు అంత ప్రీతి ప్రాత్రం అయిపోయింది? ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ నువ్వు నన్ను అడిగింది. అక్కడ నుండి మనం డీవియేట్ అయ్యి తిరిగి వచ్చినాం. యాక్చువల్గా విషయం ఏంటంటే, ఈ దేవుడు తప్ప ప్రపంచంలో మనల్ని ఎవడు కాపాడు అని గుడ్డిగా నమ్మే వ్యక్తి నేను. అర్థమైందా? సో కలియుగంలో ఈ భక్తి పెరగడానికి ప్రధానమైనటువంటి కారణము ఇదే. ఏంటంటే అమెరికా లాంటి దేశాలలో సైకియాట్రిస్టులు ఉంటారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గంగానే డాక్టర్ దగ్గరికి పోరు, వీళ్ళ దగ్గరికి పోతారు. పోయి మాకు ఇట్లా అయ్యింది అంటే వాడు ఏదో బూస్టింగ్ ఇచ్చి పంపిస్తాడు. మన తెలుగు రాష్ట్రాలలో, భారతదేశంలో, టోటల్ ఇండియాల పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆస్ట్రాలజీ దగ్గరికి పోతారు, లేదా గుళ్ళ పంతులు తిరిగిపోతారు. పోతే ఇక్కడ గుళ్ళ పంతులకు ఉన్న పర్మిషన్ ఏంటంటే, నువ్వు దేవుడి యొక్క గొప్పతనాన్ని ఒక పూజారిగా చెప్పాలి. ఇక్కడ ఆస్ట్రాలజర్ గొప్పతనం ఏంది అంటే, నేను భగవంతుడిని ధ్యానించు, నీకు ఇంకెవ్వడు అవసరం లేదు అని వాళ్లకు బలమైనటువంటి ఒక భయాన్ని పోగొట్టి వాళ్లకు ధైర్యాన్ని నింపడం నా యొక్క కర్తవ్యం. సో నేను ఇక్కడ ముందే చెప్పి, నీకు ఈ ప్రాబ్లం ఉంది. ఉదాహరణ, భార్యాభర్తలు విడిపోతారు. అయ్యా మీరిద్దరు విడిపోయే అవకాశం ఉంది, ఇగో నువ్వు మొదలే చెప్తారే, నీ పెళ్ళం కొట్టినా నువ్వు కంట్రోల్ ఉండు, నువ్వు కోపానికి రాకు. అట్లా మీకు ముందే తెలిసిపోతుంది, జాతకాలు చూసి ఖచ్చితంగా తెలిసిపోతాయి కదా. సో ఇప్పుడు జాతకంలో వాళ్ళు ఇలాంటి మనుషులను తెలిసినప్పుడు దాన్ని కొన్ని పరిహారాలు చెప్పినప్పుడు ఆ జ్యోతిష్యంలో చెప్పినవి మనం తిరగరాయొచ్చా? ఇప్పుడు ఆ మనిషి కోపం తగ్గించుకుంటాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరున్నారు, మీ భార్య కొడుతున్నా కామ్గా ఉండు అంటున్నారు కదా. సో కామ్గా ఉంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెరుగుతుందా? అంటే అప్పుడు జాతకం తప్పే కదా. జాతకంలో అందరు విడిపోతారని ఉండదు, జనరేషన్ డిసైడ్స్. 1960లో పుట్టినటువంటి భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా భర్త కొట్టిన భార్య పడుతుంది. ఎందుకు? ఆనాడు ఆ అమ్మాయికి, ఆ స్త్రీకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఇప్పుడున్నటువంటి అమ్మాయికి 1990 తర్వాత పుట్టినటువంటి అమ్మాయిలకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువ. రెండవది, కాలసర్ప దోషం అనేది చాలా తీవ్రత. రెండవది, అందం మీద కాన్షియస్ చాలా ఎక్కువ. సో ఇంద్రుడిచ్చినటువంటి శాపం ఏంది అంటే, ఎవరైతే అందమైన అమ్మాయిలు ఉంటారో వాళ్లకు కుటుంబ సౌఖ్యం ఉండదు అని ఆయన ఇచ్చినటువంటి శాపం. అందుకని నువ్వు తీసుకో, ఎవరైతే అందంగా ఉన్న అమ్మాయిలు ఉంటారో వాళ్ళ జీవితంలో భర్త అనేవాడు ఉండడు. రెండవది, నువ్వు గమనించినట్లు ఎవరైతే ఆల్మోస్ట్ ఆల్ అందగత్తెలు ఉన్నారో వాళ్ళందరూ చూస్తే ఏజ్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడమో లేదా సెకండ్ మ్యారేజ్ గా వెళ్ళడమో జరిగింది. అందంగా ఉండడం తప్పైపోయిందా సార్? టేక్ ఎనీ టాప్ హీరోయిన్, డెఫినెట్లీ శ్రీదేవి గారు, సుస్మితా సేన్ గారు, చెప్పదలుచుకోలే. ఇప్పుడు లేటెస్ట్ హీరోయిన్ కూడా ఇవాళ ఒక సినిమా రిలీజ్ అయింది. సో ఆమె కూడా. సో ప్రతి ఒక్కళ్ళు ఏజ్ వాళ్ళకంటే ఎక్కువగా ఉండే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కువగా ఏజ్ లో పెద్దవాడైన వాడు తన భార్యను, కూతురును చూసుకుంటాడు ప్రేమగా. అందుకని తెలివిగల అమ్మాయి ఏం చేస్తుంది అంటే అలా దగ్గర పోతుంది. ఎవరైతే తెలివి లేని మూర్ఖపురాలు ఉంటుందో ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే, నాకు మంచి అందమైనటువంటి వాడు కావాలి అనుకుంటే మనకు ఆల్రెడీ దుకాణం పెట్టడానికి ఇంకా 7 మంది అమ్మాయిలు రెడీగా ఉంటారు. సో తన్నుకొని వచ్చి వీళ్ళిద్దరు విడిపోతారు. అయితే ఇప్పుడు అందమైన అమ్మాయి అందంగా ఉన్న హస్బెండ్ చేసుకోవద్దంట. నేను అనేది ఆల్రెడీ ఖాళీగా లేడు కదా అని చెప్తున్నా. ఓకే, నేను అనే పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇంకోలాగా చెప్పొచ్చు, అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనసుకు నచ్చిన అది ఎవడిస్తాడు. ఇప్పుడు పైసలుగా మగోనికి చూడమ్మా, మగోనికి అందం కావాలి, ఆడదానికి డబ్బు కావాలి. అట్లా ఏం లేదు సార్, ఉంటారు అమ్మాయిల్లో అబ్బాయిల్లో మనసు చూసి ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే, ఇక్కడ మనకు మనకు సెట్ అవుతారా, మనం కంఫర్ట్ ఫీల్ అవుతామా అనే వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంటారు. ఎప్పుడే గానీ ఆడవాళ్ళ జాతకంలో ఉన్న దోషాన్ని బట్టి, నాకున్న అవగాహనను బట్టి ఏంటంటే, ఎప్పుడే గానీ
కాని ఆడవాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ కారు. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు నువ్వు డైలాగులు చెప్పినావు, ఈ డైలాగులు ఫస్ట్ అటెంప్ట్ పనికిరావు. అర్థమైందా? డెఫినెట్లీ అవ్వదు. నన్ను చెప్తా తల్లి, పొద్దుగా లేస్తే చూసి ఇవన్నీ కలర్ వేసిన తల్లి. నువ్వు ఆయన కొంపదీసి నల్లెంటికి అనుకున్నావు. లేదులేండి సార్, నేను ఇందాక వచ్చినప్పుడే అడిగేయండి మొత్తం. సో ఇక్కడ విషయం ఏంటంటే తల్లి, ఫస్ట్ అటెంప్ట్లో ఏ అమ్మాయి సక్సెస్ కాదు. ఎందుకంటే అమ్మాయి గొప్పతనం ఏంటంటే, కలియుగంలో అమ్మాయి గొప్పతనం ఏంటంటే, ఇంద్రుడిచ్చిన శాపం వల్ల గంజాయి మొక్కను పెట్టి 100 తులసి మొక్కలు పెట్టి ఒక గంజాయి మొక్కను పెడితే ఈ అమ్మాయి 100 తులసి మొక్కలను చేయితో చింపుకుంటూ వెళ్ళిపోయి గంజాయి మొక్కను అట్లా లేపుతుంది, పైకి లేపి నెత్తిన పెట్టుకుని వస్తుంది. అమ్మాయిలు రెడ్ ఫ్లాగ్స్ ని తీసుకుంటారు. దొంగనా కొడుకులను, నాట్ రెడ్ ఫ్లాగ్స్, దొంగనా కొడుకులను. సో నేను ఇప్పుడు నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉంది, ఆ క్లయింట్ నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి, గురువు గారు నేను వీని పెళ్లి చేసుకుంటా అన్నది. అంటే నేనేం చెప్పిన అంటే, అమ్మ తెలుగు రాష్ట్రాలలో లిస్టు తీస్తే, దొంగనా కొడుకుల లిస్టు తీస్తే ఆడు నెంబర్ 1 ఉంటాడు అని వేసుకోకు అని చెప్పిన, వాడిని చేసుకోకు అని చెప్పిన. ఇది జాతకం గురించి కాదు తల్లి, ఇది నేను జాతకాలు చూసి చెప్తాను. అంటే అమ్మాయి నా దగ్గరికి జాతకం చూడడానికి వస్తే నేను చెప్పి ఆ అమ్మాయికి దండం పెట్టి, తల్లి జాతకం పక్కకు పెట్టు, ఆడు దొంగనా కొడుకు, వాడిని పెళ్లి చేసుకోకని చెప్పిన. వాడు అదేదో సినిమాల నాకు ఆ కూల్ డ్రింకే కావాలి అనే టైప్లో వాడినే చేసుకుంది. వాడు ఏం చేసిండు, వేణుస్వామి మాట కూడా తప్పయ్యేటట్టుగా ఈ అమ్మాయికి పరిచయమైన 15 రోజులకు ఒక 20 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిండు. ఇది వేణుస్వామిని కాదు, వెంకటేశ్వర స్వామి కూడా పక్కకు పోమన్నది. ఎందుకంటే ఆ కారు గిఫ్ట్ ఇవ్వగానే వీడికి 100 కోటీశ్వరుడు అనుకున్నది. అయిపోయింది, పెళ్లి చేసుకుంది. వాడేం చేసిండు, 6 నెలల తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుండు. ఈ అమ్మాయి పేరు మీద 2 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు, ఈ పిల్ల పేరు మీదనే అప్పు తీసుకున్నాడు. ఈ పిల్ల ఇల్లు ముంచిండు, ఈ పిల్ల పైసలు ముంచిండు, అమ్మాయి సెలబ్రిటీనే కదా, అన్ని బిస్కెట్ చేసిండు. బిస్కెట్ చేసినాక ఈ అమ్మాయి ఏమైపోయా, అయ్యో హలో లక్ష్మణ అని కూర్చుంది. అమ్మాయి సెలబ్రిటీనే కదా నాకు. అయిపోయినాక ఇంకా డివోర్స్ కూడా కాలే, ఆడు ఇంకో సెలబ్రిటీతో దుకాణం పెట్టిండు. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇక్కడ మంచి చెడు అనేది యు కాంట్ డిసైడ్. నువ్వు ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా అనేది నువ్వు డిసైడ్ చెయ్యలేవు. సో నేను అనేది జాతకాల పరంగా వీ కెన్ డిసైడ్. జాతకాలు చూసి వీళ్ళిద్దరు కలిసినాయా కలవలేదా, వీళ్ళు విడిపోతారా, జాతకాలు చూసిన తర్వాత కూడా గొడవపడి విడిపోతున్నారు. నువ్వు అనుకుంటున్నావు జాతకాలు చూసిరు అని, యూ కాంట్ డిసైడ్. గణాలు చూసి గణాలు అనేది తప్పు. ఎందుకంటే 8 ఈక్వేషన్స్ లా ఒక్క ఈక్వేషన్ గణాలు, ఇంకా 7 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో నువ్వు గణాలు అనే మాట తప్పు, అసలు జాతకాలే కాదు అది. గణాలు అనేది జాతకమే కాదు, జాతకాలు చూసి అనకు దానికి. ఇక కొంతమంది మేధావులు పేర్లు మార్చి పెళ్లి చేస్తారు, నీకు తెలుసు అనుకుంటా. అమ్మాయి పేరు మార్చేస్తారు అమ్మాయి. మరి ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి అని పెట్టి కూడా సీఎం అవుతానా? సో నేను అనేది ఇది. ఇట్లా పంతులకు చేతగాక, జ్యోతిష్యులకు చేతగాక, అంటే టైం స్పెండ్ చేయలేక జనాలు ఏమంటారు, జాతకాలు చూసుకొని పెళ్లి చేసుకున్నాక డివోర్స్ ఎందుకు అయినాయా అంటే, అరే నువ్వు జాతకం కరెక్ట్గా చూసుకోరయ్యా. గణాలు ఒకటే కాదు, యోని ఉంటుంది, వర్ణ దోషం ఉంటుంది, యోని దోషం ఉంటుంది, ఏకనాడి దోషం ఉంటుంది, షష్టాష్టక దోషాలు ఉంటాయి, చాలా ఉన్నాయి సార్. సో 8 రకాల దోషాలు ఉంటాయి. సో అందరికి వేణుస్వామి గారు అవైలబుల్ గా ఉండరు కదా, మరి మీరు అన్నట్టు పూజారులు గణాలు చూసి ఏవో మంత్రంగా చేసేస్తుంటారు. అడగాలి కదా. ఇప్పుడు నా దగ్గరికి, ఇప్పుడు ఉదాహరణ, నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి అబ్బాయి జాతకాన్ని చూపించి, స్వామి మా ఊర్లో నేను పంతులకు చూపించుకున్నా, ఈ జాతకం చాలా బాగుంది అన్నాడు మా పంతులు అనగా, నేనేమంటున్నా అంటే, ఇవాళ రేపు మీకు ChatGPT వచ్చింది, మీరు అడగండి ChatGPTని. 7వ స్థానములో, లగ్నాత్ 7వ స్థానములో ఏ గ్రహం ఉంటే పెళ్లికి వనికిరాడు, పిల్లగాడైనా సరే పిల్ల అయినా సరే మీరే అడగండి రా. ChatGPTలో జాతకాలు చెప్పించేసుకోవచ్చు, చెప్పుకోవచ్చు, బేసిక్ ఇన్ఫర్మేషన్. నేనేమంటా, ఇదే ప్రశ్న పంతులు అన్నాడు, వాడు ఆన్సర్ చెప్పాలి నీకు కరెక్ట్ గా. ChatGPT చెప్పిన ఆన్సర్ చెప్పాలి, అప్పుడు నమ్ము. మంచి పాయింట్ చెప్పారు. నేను ఏమంటున్నా అంటే, వేణుస్వామి కూడా లపూడ్గాడు బై నమ్మకు. వేణుస్వామి గురించి టీవీ ఛానల్ వచ్చినాయే నమ్ము, లంగా దొంగ లఫంగా, రైట్ ఒప్పుకుంటా, నమ్మకు. ఫస్ట్ ChatGPT ఓపెన్ చేయి. ChatGPT ఓపెన్ చేసి 7వ స్థానంలో కేతు ఉన్నాడు, మరి ఏంది పరిస్థితి? ఇప్పుడు వైదవ్యం అంటాం. ఒక అమ్మాయికి పెళ్లి చేసుకున్నాక భర్త చనిపోతాడు, అట్లనే ఒక అబ్బాయికి పెళ్లి అయినాక భార్య చనిపోతుంది. అది ChatGPT చెప్తుంది నీకు. నువ్వు అడుగుతా చెప్తుంది. నువ్వు 7వ స్థానంలో ఉంటే పంతులు గాడి చెప్పలే నీకు. నువ్వు చక్కగా తీసుకుపోయాను ముందర పెట్టి, ఆ 7వ స్థానంలోకి కేతు ఉన్నాడు, ఎట్లా చేసుకోవాలి పంతులు అని అడగంగానే చెల్ల చెమటలు వస్తాయి పంతులకు. ఎందుకంటే సబ్జెక్ట్ పంతులు తెలియదు కాబట్టి, నాకు తెలియదు తల్లి అంటాడు. ప్రతి ఒక్కళ్ళ వేణుస్వామి గారిని అప్రోచ్ కాలేరు కాబట్టి ChatGPT బేసిక్ గా వాడమంటున్నాను. చెప్తుంది నేను ChatGPT అడగండి. నేను అనేది ఏంటంటే, ChatGPT మనుషుల కంటే ChatGPT గొప్పది కాదు. త్వరలో ChatGPT అంతమవుతుంది, AI కూడా అంతమవుతుంది. AI అనేది మనుషులకు పోటీ రాదు జాతకరీత్యా. ఏంటి సార్ ఫ్యూచర్ అంతా AI అంటున్నారు? వేస్ట్.
ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ అంతా అంటున్నారు. అండర్లైన్ వేణుస్వామి చెప్పిండు, అండర్లైన్ రాసుకోండి. ఏమని? ఏఐ పోతుంది. ఎప్పుడు, ఎన్ని ఇయర్స్ కి పోతుంది? 2032 వరకు ఏఐ మీద జనాలకు ఇంట్రెస్ట్ పోతుంది. తర్వాత మళ్ళీ ఏమైంది, మనుగడ ఏమైంది? ఏఐ ఉండదు. ఏఐ నంబర్ కంప్యూటర్ సిస్టమ్ ఇవే నడుస్తాయి, కానీ ఏఐ అనేది పెద్ద పీక్ పడగొట్టేది ఏం కాదు. అంటే మనిషి నాలెడ్జ్ ముందర ఏఐ నథింగ్. అంతే అంటారు. ఎందుకమ్మా 2+2 4 అని చెప్పడానికి ఏఐ ఎందుకు? మనిషి లేడా? నేను అది గొప్ప విషయం కాదు. మనకు మానవ మేధస్సు కంటే గొప్పది చెప్పాలి. ఆల్రెడీ నువ్వు ఏదైతే డేటా లోపలికి ఎక్కించినామో అది ఏఐ చెప్తుంది. కానీ రోజుకు మనము ప్రతి సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. రోజు డిఫరెంట్గా ఉంటుంది తల్లి, ప్రతిరోజు డిఫరెంట్గా ఉంటుంది. సో నువ్వు అంచనా వేయలేవు. జనాలు చేసే మోసాన్ని యూ కాంట్ ప్రిడిక్ట్. నువ్వు అంచనా వేయలేవు మోసాలని కానీ, అభివృద్ధిని కానీ, రాకెట్లను కానీ. యూ కాంట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్ ఇన్ సొసైటీ. సార్, ఇప్పుడు మరైతే బీటెక్ స్టూడెంట్స్ అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్సులో జాయిన్ అయిపోయారు, చాలా చేస్తున్నారు. అప్పుడు మరి పరిస్థితి ఏంటి? చేతగానోడు బ్రతుకు తెరువు చేతగానోడు కాంపిటీషన్కు భయపడేటోడు ఏఐకి భయపడతాడు. ఇట్లాంటి ఏఐలు వస్తేనే కదా వేణుస్వామి వాల్యూ తెలిసేది. ఇట్లాంటి ఏఐలు వస్తేనే కదా నీలాంటి అమ్మాయిల వాల్యూ తెలిసేది. ఏఐని ప్రశ్నలు అడుగుమను, ఏఐ బెండకాయ కూర ఏమను చేస్తుందా? చేయదు కదా. ఏం చెప్తుంది? 2+2 4 అని చెప్తుంది. నువ్వేంద్రా బాయ్ ఏఐ చెప్పని నేను చెప్పుకోనా? నేను అనేది ఇప్పుడు నువ్వు ఏఐ చాట్ జీపీటీని నువ్వు ఏఐని అడుగు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి, అది చెప్పిన దానికంటే 100% మంచి ఇంకెక్కువ చెప్తా. జాతకం బెట్టు కడదాం కెమెరా ముందు. 100% అయిపోయింది. మరి ఇంక ఏఐ ఏం బీకింది అంటే ఎవడైతే టాలెంటెడ్ పర్సన్ ఒకడు ఉంటాడు, మన గ్రూప్లో కూడా ఒకడు ఉంటాడు. ట్రైన్ పోతుంటే ట్రైన్ దిగి ట్రైన్ నూకుతున్నా అని దాన్ని పట్టుకొని ఇట్లా పోతుంటాడు. సో అట్టే కష్టం చేయకుండా కష్టం చేసిన అని బిల్డప్ ఇచ్చేటోనికి ఏఐలు భయపెడతాయి. నీలాంటోనికి నాలాంటోనికి ఏఐలు భయపెట్టాయి. మనం ఏఐ అమ్మ మొగుడు. సో ఏఐ ఇంకోటి ఏఐకి భయపడడం కూడా తప్పే. ఎందుకంటే ఏఐ కూడా మనం క్రియేట్ చేసిందే కదా. అంతే. సో మనం క్రియేట్ చేసిన దానికి మనం భయపడేది. జాబ్లు వెళ్ళిపోతాయి. ఈ రీజన్ ఏంటంటే జాబులు వెళ్ళిపోవడానికి ఆర్థిక మాంద్యం రీజను. మనం ఏదైనా చక్కగా మాట్లాడుకోము. మన దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే మనం నిజాయితీ మనం తప్పులను ఒప్పుకోము. ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదేలు ఒక ఆట ఆడుకుంటుంది. భారతదేశంతో పాటు అమెరికా కూడా అతి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఆ విషయాలు మనం మాట్లాడకుండా అప్పులలో ఉన్నటువంటి కంపెనీలు, దివాలా తీసిన కంపెనీలు అన్ని పనులను తీసేస్తుంటే దానికి వాడు ఏ అనేటువంటి ఒక రూల్ చెప్పి మనల్ని తీసేస్తున్నాడు. ఓకే, డెఫినెట్. సార్, ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏంటంటే డబ్బు సంపాదించడము. డబ్బు లేని వాళ్ళు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది డబ్బుతో ముడిపడి ఉంటుంది. సో వేణుస్వామి గారు డబ్బు ఎలా సంపాదిస్తారు, డబ్బు సంపాదించడం ఎలా అని అడిగితే ఏమంటారు? డబ్బు సంపాదించడం ఎలా అంటే ప్రపంచంలో 3 విషయాలు చాలా సింపుల్ విషయాలు. 1 డబ్బు సంపాదించడం, 2 అమ్మాయిని పడేయడం, 3 సెలబ్రిటీ స్టేటస్ అవ్వడం. ఈ 3 చాలా ఈజీనా? ఈజీ. ఈ మూడింటి కోసం మొత్తం చెప్పని ప్రపంచంలో ఈ 3 ఈజీ. ప్రపంచంలో 3 కష్టం. 1 డబ్బు నిలుపుకోవడం, 2 పడేసిన అమ్మాయిని కాపాడుకోవడం, 3 సెలబ్రిటీ స్టేటస్ నిలబెట్టుకోవడం. డెఫినెట్లీ. ఓకే. సో ఇక్కడ సెలబ్రిటీ స్టేటస్ నిలబెట్టుకోవడము, ఇప్పుడు ఉదాహరణ అమ్మాయి పడే వరకు ఉన్న కసి పడ్డ తర్వాత ఉండదు, ఎఫర్ట్స్ ఉండవు తర్వాత. ఎస్. ఎందుకు అంటే ఆమె పొద్దున్న లేస్తే మన ఇంట్లోనే మన ముంగటనే బాత్రూమ్ కాడ బ్రష్ చేసుకుంటుంది, రాత్రి ముఖం కడుక్కోకుండా. సో అంతకుముందు మనం కలవనికి వచ్చినప్పుడు చాలా అందంగా తయారై వస్తుంది మేకప్ వేసుకొని. సో తర్వాత మనకు అందంగా అనిపించదు. చెప్తా నేను. సో తర్వాత అంతకుముందు ఆ అమ్మాయిని ప్రేమించేటప్పుడు ఈ అమ్మాయి పడితే చాలనుకుంటాడు మొగోడు. తర్వాత పెళ్లి కాగానే ఏమవుతుంది, నెలకు రెంట్ కట్టాలి, కార్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. సో వీడు ఈ పనులు ఉంటాడు. అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే ఇంతకుముందు టైం అంతా నాకు ఇచ్చేటోడు ఇప్పుడు నాకు ఇస్తలేడు. సో వాన్ సావేంది, పైసలు సంపాదించి బాధ్యతల వల్ల వాడు నానా రకాల సంకలు నాకాల్సి వస్తుంది. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, నాతో మాట్లాడతలేడు అనుకుంటుంది. రెండోది అమ్మాయి మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే నువ్వు 10 కిలోల బంగారం నెక్లెస్ మెడలేసినావా, రాత్రి 8 గంటలకు అన్నం తినలేదు అని అడగకపోతే ఈ 10 తులాల బంగారం బీకినట్టే. అంతే కదా. నేను అదే చెప్తున్నా, దీన్ని బ్యాలెన్స్ చేయగలిగిన వాడు మగవాడు అని చెప్తున్నాను. ఇక్కడ అమ్మాయిని తప్పు మొగోడు ఏమనుకుంటాడు అంటే నేను మంచి కారు పెట్టినా నా పెళ్ళానికి అని ఖుషి అవుతాడు. నేనేమంటున్నా, కారు పెడితే కాదురా, రాత్రి పొద్దున టిఫిన్ చేసినావని అడుగురా, హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకోటి 5 తులాల బంగారు నెక్లెస్ తెచ్చి గిఫ్ట్ పడేసిన అనుకో, అరే దానివల్ల సాటిస్ఫై కాదురా, గంట సేపే ఉంటుందిరా, మళ్ళీ రాత్రి నువ్వు ఏం తిన్నావు అని అడగకపోతే మళ్ళీ మొదటికి వస్తారా లొల్లి. సో అందుకని నువ్వు అన్ని బ్యాలెన్స్ చేయి. ఇక్కడ అమ్మాయికి కావాల్సిన, భార్యకి కావాల్సినటువంటి ఫుడ్ ఇయ్యి, కేరింగ్ ఇయ్యి, సో ఫ్రీడమ్ ఇయ్యి, అన్నీ ఇస్తేనే ఒక అమ్మాయి నీకు ప్రేమతో అణిగిమణిగి ఉంటుంది. నిజమైన మొగోడు తలుచుకుంటే పెండ్లాన్ని ఎవ్వనంటే వాడిని పెండ్లాంతో మర్డర్ చేయించవచ్చు. నిజమైన హస్బెండ్ కరెక్ట్గా భార్యను హ్యాండిల్ చేస్తే ఆ భార్యకు కత్తిచ్చి వాడిని చంపే అంటే చంపేస్తుంది. కానీ అది చేతగాని కొడుకులు
వీళ్ళకి ఏదో ఎక్స్క్యూజెస్ చెప్పుకోగలిగిన వాళ్ళు సరిగ్గా అమ్మాయిని చూసుకోరు. Okay. నేను అనేది ప్రయారిటీ ముఖ్యం రా. నీ జాతకం, నీ జీవితంలో నీ ఫస్ట్ ప్రయారిటీ నీ పెండ్లం, నీ సెకండ్ ప్రయారిటీ నీ పిల్లలు, బస్ అంతే. ఇంక వదిలేసి ఇంక తల్లి తండ్రి వీళ్ళ మీద బాధ్యత చూపి. నీ తల్లి తండ్రి ఉన్నారు, నీ తల్లిదండ్రికి బాధ్యత. నీ బాధ్యత ఏంది? వాళ్ళకి టైంకు మెడికల్ షాప్లో మెడిసిన్స్ ఇప్పియడము, వాళ్ళు తిన్నరా లేదా కనుక్కో, అది బాధ్యత. సో ఇది తెలియక చాలా మంది గొడవలు పడేసుకుంటూ ఉంటారు. భార్యాభర్త విడిపోవడానికి ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు కారణం. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల, రెండవది మనం తాగేటువంటి పాలల్లో మొత్తము కెమికలైజ్డ్ పాలు, Adulteration. దానివల్ల అమ్మాయిలు త్వరగా పీసీఓడీలు వస్తున్నాయి. అవును. సో పీసీఓడి అనగానే పీసీఓడి ఒకటే కాదు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. సో ఆల్మోస్ట్ 100 మంది అమ్మాయిలను తీసుకుంటే 90 మంది అమ్మాయిలకు మూతి మీద మీసాలు వస్తున్నాయి. అవును. సో ఎందుకు అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. దీన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి మగవాళ్ళ దగ్గర లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళను ఒక బాధితులుగా చూడాలి మనం, అమ్మాయిలను ఒక బాధితులుగా చూడాలి. బాధితులుగా చూసినప్పుడు అరే వీళ్ళు పీసీఓడి బారిన పడ్డరు, ఒక హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లో పడ్డరు అంటే వాళ్ళు ఒక కన్సర్న్ కోరుకుంటున్నారు. అంటే వాళ్ళ బాడీలో వాళ్ళకి తెలియకుండా ఏవో ప్రకృతిపరమైన మూడ్ స్వింగ్స్, హార్మోనల్ జరుగుతున్నాయి, ఎమోషనల్ కల్లోలం జరుగుతుంది. నేను అనేది నువ్వు సునామీ అంటావు కదా, ఆ సునామీ సముద్రంలో పక్కకు పెట్టరా. నీ పెండ్లాంలో సునామీ వచ్చింది, నీ బిడ్డల సునామీ వచ్చింది, నీ చెల్లెల సునామీ వచ్చింది, అది గమనించు. ఆ సునామీని ఎట్లా హ్యాండిల్ చేస్తావు అనేది హ్యాండిల్ చేయి. ఆ సునామీని హ్యాండిల్ చేస్తే ప్రశాంతంగా ఉంటుందిరా. సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆడదంత ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఎవడు ఎంతసేపు వాడు ఆ అమ్మాయి డేట్లో ఉన్నప్పుడు కూడా నాకు టీ అంటాడు పెళ్ళాన్ని. అరే అమ్మాయి డేట్లో ఉన్నప్పుడు 4 రోజులు పాతకాలంలో మనం సెలవిచ్చడం ఇప్పుడు ఇస్తలేం రా. ఆమె పొద్దున్న లేస్తే ఆమె తయారయ్యి, ఉదాహరణ ఒక జీన్స్ ప్యాంట్ వేసుకునే అమ్మాయి తను డేట్లో ఉన్నప్పుడు ఆ డ్రెస్ వేసుకొని బయటికి పోయి జాబ్ చేయాలి అంటే ఎంత డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. ఒక ఎయిర్ హోస్టెస్, ఒక మంచి పొజిషన్లో ఉండే ఒక అమ్మాయి, ఒక హీరోయిన్, డ్యాన్స్ చేయాల్సిన హీరోయిన్ డేట్లో ఉండి డ్యాన్స్ చేస్తుంది. లేదు ఒక యాంకరు 18 గంటలు నిలబడి 5 ఎపిసోడ్లు చేయాల్సిన యాంకరు డేట్లో ఉండి అడ్డగోలుగా నీళ్లు గారినట్టు బ్లీడింగ్ అవుతుంటే ఆ అమ్మాయి ఆడ నిలబడి చేయాలి అంటే, అరే నీకు దెబ్బ తగిలి, నీకు ఒక చిన్న బొటనైలకు దెబ్బ తగిలి గిలగిల కొట్టుకొని 3 పల్టీలు కొడతావు, గాడిది కొడక ఆ అమ్మాయి బ్లీడింగ్తోనే ఆడ కష్టపడుతుంది. నువ్వు ఆమెను కంపేర్ చేసి ఆమె గురించి తెలుసుకోలేనటువంటి మూర్ఖమ్ముండా కొడుకువి. నువ్వు నీ తప్పు పెట్టుకొని నువ్వు అమ్మాయిలను తిడితే లాభమేముంది? నీ దగ్గర తప్పు. మూడ్ స్వింగ్స్ వచ్చినా కూడా దాన్ని కూడా అవహేళన చేస్తున్నారు. నేను అదే చెప్తున్నా, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తిట్టంగానే ఎందుకు తిట్టింది? సింపుల్ లాజిక్. ఓకే, పీరియడ్స్ లో ఉందా లేదా? ఇప్పుడు అంత దూరం ఎందుకు పోతున్నావు? నా బిడ్డ దగ్గర నుండి పోతుంటే అది ఏదైనా మాట్లాడంగానే డైరెక్ట్ రివాల్వర్ పెడుతుంది. అంటే టపాక్ మన ఒక మాట అంటుంది, అనగా నాకు అర్థమైపోయింది. ఏంది తల్లి అంట అనగానే అర్థమైపోతుంది ఇక నాకు. నేను అనుకుంటా డేట్ ఎప్పుడు అంటాను, చూసి ఎల్లుండి అంటది. ఎల్లుండి అంటే 2 రోజుల ముందే దుకాణం పెట్టింది అని ఇక మళ్ళీ దాని దిక్కుపోకుండా ప్రశాంతంగా ఉన్నది ఏమన్నా అర్థం చేసుకుంటాం. అంటే ఇది ఎవరు అర్థం చేసుకోవాలి? మగవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకుండా దానికి ఇగో అని పేరు పెట్టి, జెలస్ అని పేరు పెట్టి, ఇలా చేతిలో రిమోట్ ఉంటుంది, డేట్లో ఉంది చేతిలో టీవీ రిమోట్ ఉన్నప్పుడు ఆమెకు నచ్చిన టీవీ చూడదు, ఇంకేమో చేస్తుంది. వీడేం చేస్తాడు? ఆమె చేతిలోకించి రిమోట్ గుంజుకొని, వీడు పెద్ద పీకుడు కానీ లెక్క, లోకల్ ఎమ్మెల్యే లెక్క వీడు న్యూస్ పెట్టుకొని ఉంటాడు. ఏం బిక్తావు న్యూస్ చూసి? న్యూస్ చూసి అసలు ఏం పని ఉంది? ఫోన్లో ఏమైనా చక్కగా న్యూస్ వస్తుందో అది కూడా వస్తుంది. నాకు రిమోట్ ఇవ్వవా అని గొడవ పెట్టుకుంటాడు. నేనేమంటున్నాను, అరే నీ అమ్మ 4 రోజులు ఆ రిమోట్ ఇడిచిపెట్టి ఏదైనా పోయి సావు రాదురా. ఆ రిమోట్ ఇడిచిపెట్టి ఆ 4 రోజులు నీ సెల్ ఫోన్ ఆన్ చేసుకో, నీ పని నువ్వు చేసుకో. సో నేను చెప్పేది చేసుకోండి. ఆ డేస్ లో కౌన్సిలింగ్ నేను నా జనాలకు, నాకు వ్యక్తిగతంగా కూర్చున్న వాళ్ళకు నేను ఇచ్చే కౌన్సిలింగ్ ఇప్పుడు కూడా చాలా మంది తెలుసుకుంటారు ఇది చూసి అంత. సో ఇది నేను అందుకని నేను ఏమంటా అంటే, ప్రయారిటీ. నీకు పెండ్లాం కోపం వద్దు, పెండ్లాం డేట్లో ఉంటే తిట్లొద్దు, కానీ మంత్లీ పెండ్లాం జీతం లెక్కించి మాత్రం నాకు 70,000 నేను ఇన్స్టాల్మెంట్ కట్టాలని. రోజు సేవలు, వంట వండాలి. మళ్ళీ నీకు ఇప్పుడు వీడేమో పీకుడుగాడు రోజు డ్యూటీకి వేస్తాడు, ఆమెనేమో పొద్దున్న లేచి పోరలను స్కూల్కి పంపించాలి, జాబులు చేయాలి. ఈ ప్రపంచం అతి కష్టమైన విషయం ఏంటంటే 100 మంది పెండ్లాలను మెయింటైన్ చేయొచ్చు, కానీ ఒక బిడ్డను కొడుకును మెయింటైన్ చేసడం అంత నరకం ఇంకోటి లేదు. ఎందుకంటే మనం వాళ్ళను పెంచే విధానం అంత సెన్సిటివ్ అయిపోయింది. అంటే మన చేతుల్లో లేకుండా అయిపోయింది. చిన్నప్పుడు నన్ను మా నాన్న కొడితే, మా దగ్గర తెలంగాణలో చింత బరిగెలు అంటాం, కొడితే 10-15 ఇరిగిపోయినాయి. నా రికార్డ్ అది. రెండోది కోదండం అంటారు. కోదండం అంటే ఏంటి తెలుసా? కాళ్ళు పైకి కట్టి తలకాయ కిందికి వదిలేస్తారు. అలా చేసేవాళ్ళ 5 సార్లు వేసిర్రు. సార్ పేరు కూడా చెప్తున్నా, రవీందర్ రెడ్డి సార్. నా సార్ పేరు రవీందర్ రెడ్డి, నా టీచర్. ఆయన నన్ను 3-4 సార్లు కోదండం వేసిండు. సో నేను అంత అనుభవించిన. ఇప్పుడు
మన పిల్లవాడు మనము ఈ జనరేషన్ పిల్లలు నో అంటే యాక్సెప్ట్ చేస్తలేరు. వాళ్ళు నో అనే పదాన్ని వినడానికి ఇష్టపడరు. పేషెన్స్ కూడా లేదు. పేషెన్స్ కాదు, నో అంటే No ఆటోమేటిక్గా నో దగ్గర నన్ను వస్తాయి తల్లి. అవును, ఎప్పుడైతే నీకు నో అనే పదం ఇంట్రెస్ట్ లేదో అక్కడ నుండి అన్ని స్టార్ట్ అవుతాయి. వాడు నేను సైకిల్ కొంటా, నువ్వు నో అనలేవు. వాడు ఏది చెప్పినా నువ్వు నోరు మూసుకొని అడగడు సైకిల్ కావాలి నాకు. నేను అదే చెప్తున్నా. సో ఈ పిల్లల్ని పెంచడము అంత కష్టము. నేను అందుకనే చాలా వరకు సజెషన్ చేస్తా, ఒక్కడే పిల్లగాడు ఒక్కడే. పిల్ల పుట్టిందా మీ అంత అదృష్టవంతులు లేరు. ఎందుకంటే కొడుకులు పుడితే వాడు ఏం చదువుతాడో, ఏం చేస్తాడో, వాడు ఏం అలవాట్లకు అవుతాడో, వాడు ఏ పోక్సోలు ఇరుకుతాడో, వాడు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏ డ్రెస్సులు బాగలేకపోతే ఏ అమ్మాయిని గెలుపుతాడో, ఎటు పోతాడో, పెంట అయ్యి మళ్ళీ వాడు ఏ జైల్లో పడతాడో, ఈ మళ్ళీ ఉన్న కుటుంబానికి చెడ్డ పేరు తెస్తాడు. ఇవన్నీ అదే అమ్మాయి అనుకో, పద్ధతిగా పెంచుకోవచ్చు, పద్ధతిగా అందంగా పెంచినాం అనుకో, ఎవడో వాడు రాజు వచ్చి పెళ్లి చేసుకొని పోతాడు. ఓకే, రాణి కావాలంటే రాజు దొరికితే చాలు, కానీ రాజు కావాలంటే నానా సంకలనం కాలేదు. సార్ ఫ్యూచర్ లో పెళ్లిళ్ళు ఉంటాయంటారా సార్? ఉండవా? ఉండవు. మరి ఏంటి సార్, ఇంకా అన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్లే అంటారు? అప్పుడు జాతకాలు, జ్యోతిష్యులు వీళ్ళందరూ పని ఉండదు, చాలా కష్టపడాల్సి వస్తుంది జ్యోతిష్కులు. అయితే ఫ్యూచర్ లో చాలా కష్టపడాలా మీరు? సార్ వేరే జ్యోతిష్యం ఒకటే కాదుగా, వేణుస్వామి గారికి ఉన్నవి చాలా వ్యాపారాలు ఉన్నాయి. అంటే మన ఇంతమందికి చెప్పాను నేను. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒకటి అప్లికేషన్, ఇప్పుడు జ్యోతిష్యం రేపు పొద్దున ఇప్పుడు నువ్వు అన్నావు ఏఐ వచ్చింది ఆగిపోయింది, నేను అట్లా ఇంతమందికి చెప్పాను, నేను తప్పెందుకు చేస్తా? నేను ఇప్పుడు ఒక ఎలక కానీ పాము కానీ 10 పొక్కలు చేసుకుంటుందంట. ఒక పొక్కలు కట్టే పెట్టగానే ఇంకో పొక్కలు బయటకు వెళ్ళిపోతుంది. అట్లనే నేను కూడా ఒక ఇన్కమ్ ఆగిపోతే ఇంకో ఇన్కమ్ రెడీగా చేసుకుంటా. అట్లా నేను ఎప్పుడు 5-6 ఇన్కమ్ల మీద బతుకుతా. ఎందుకంటే ఏ ఇన్కమ్ అన్నా ఏ క్షణమైనా ఆగిపోవచ్చు. నేను అట్లాంటి మెంటాలిటీ. అంటే ఉదాహరణ, నేను ఎంత ప్రిపేర్ అయి ఉంటా అంటే, మొత్తం భారతదేశంలో ఈ రాబోయే 2-3 సంవత్సరాలలో ఇంటర్నెట్ ఆగిపోతుంది అని చెప్పిన ఏకైక వ్యక్తి వేణుస్వామి. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంటర్నెట్ ఆగిపోయిందంటే మన పరిస్థితి ఏంది? బ్యాంకుకు పోయినావు, బ్యాంకులు పనిచేయవు. ఎప్పుడు ఆగిపోతుంది సార్? ఎప్పుడన్నా ఆగిపోవచ్చు. గురువు అధిచారంలో ఉన్నాడు, ఎప్పుడన్నా ఆగిపోవచ్చు. రేపే ఆగిపోవచ్చు, ఇవాళనే ఆగిపోవచ్చు. నువ్వు అబ్జర్వ్ చేస్తే గత 4 నెలల నుండి మన మొబైల్ ఫోన్స్ సరిగా పనిచేయట్లేదు. గత 4 నెలల నుండి మన ఇంటర్నెట్ మొబైల్ నెట్వర్క్ సరిగా పనిచేయట్లేదు. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఫ్రీక్వెంట్గా ఈ సంవత్సరం జనవరి నుండి మనకు రెగ్యులర్గా ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుండి మన మొబైల్ నెట్వర్క్లో ఇష్యూ స్టార్ట్ అయినాయి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. సో ఇది ఎప్పుడన్నా జరగవచ్చు. మొబైల్ నెట్వర్క్ ఆగిపోయి ఇంటర్నెట్ ఆగిపోయింది అంటే, నువ్వు షాపుకు పోయి పప్పు అడిగితే వాడు పైసలే అడుగుతాడు. నువ్వు పైసలు లేవు, మొబైల్ ఫోన్ తీసి ఇట్లా GPA అన్నావు అనుకో, నీ ఫోన్ తీసి ఆడ పడేస్తాడు. 17 Pro Max పో అంటాడు ఇంటికి. సో డబ్బులు పెట్టుకోవాలి. సో అందుకని నికరంగా డబ్బులు పెట్టుకోండి. పదే చెప్తున్నా, ఆయిల్ రేట్ పెరుగుతుంది, ఆయిల్ 400 అవుతుంది, పాల రేటు పెరుగుతుంది 200 అవుతుంది, బియ్యం రేటు పెరుగుతుంది 200 అవుతుంది. రాబోయే కాలంలో గ్యాస్ దొరకదు, పెట్రోల్ దొరకదు, నూనె దొరకదు, డీజిల్ దొరకదు. అన్నిటికంటే ముఖ్యం లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోవాలి. సో ఎన్ని రోజులు నెట్వర్క్ బంద్ అయిపోతుంది? చెప్పలేము, అది నేను కాదు కదా బంద్ చేసేది. సో కేతు బంద్ చేస్తాడు కాబట్టి ఎన్ని రోజులు బంద్ కావచ్చు. ఒక రోజు బంద్ కావచ్చు, 5 రోజులు బంద్ 2 రోజులకు. ఇంకొకటి, ఇది ఎందుకు డిస్కషన్ చేస్తున్నా అంటే, ఇప్పుడు ఒకవేళ 1 వీక్ బంద్ అయింది అనుకో, ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉన్న పిల్లలలో 10-15% పిచ్చోళ్ళు అవుతారు. ఎందుకు తెలుసా? మొబైల్ ఫోన్ ఇవ్వకపోతే ఎవ్వడు ముద్ద నోట్లో దిగుతలేదు. ఫస్ట్ మన చేతిలో రపకమని ఫోన్ పెట్టాలి, నోట్లో ముద్ద పెట్టాలి. వాడి ఈ ఫోను మనం ఇవ్వకపోతే ఇసిరి కొడితే గంపంలో అవుతుంది, పడుతుంది పోయి. ఒకవేళ మన కర్మ ఏంటంటే, నెట్వర్క్ లేకపోయినా వాడు ఇసిరి కొడతాడు. వాడికి తెలియదు ఇది నెట్వర్క్ అని. ఇప్పుడు మనకంటే నెట్వర్క్ లేదు అనే జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉంది, వాడికి తెలియదు ఆ విషయం. వాడికి ఫోన్ ఇట్లా కొట్టగానే రాకపోతే ఇసిరి కొడతాడు వాడు ఫోను. సో నేను అనేది ఏంటంటే, ఒకవేళ మనకు మొబైల్ ఇంటర్నెట్ పోయి ఫోన్లు పనిచేయకపోతే మన పిల్లల పరిస్థితి ఏంది, తల్లుల పరిస్థితి ఏంది, తిండి ఎవడు పెట్టాలి వీళ్ళకు? సో ఇంత ఆలోచిస్తాను నేను. అంటే ఇంత దూరం ఆలోచిస్తాను నేను ప్రతిదీ అంత నా చుట్టూ ఉండే వాళ్ళని ఎప్పుడు నేను కాషన్ చేస్తుంటాను, జాగ్రత్తగా ఉండండి, ముందు చూపు ఎక్కువ చెప్తుంటా. నేను వేణుస్వామి చెప్పింది 5 ఏళ్ల తర్వాత జరిగేవి ఉంటాయి. చాలా 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో చెప్తారా మాకు? ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి జరుగుతాయి. ఇంపార్టెంట్ థింగ్స్ ఏమవుతుంది అంటే, బంగారం రేటు 5 లక్షలు అవుతుంది. 5 లక్షలు అయిపోతుందా? వెండి 6 లక్షలు అవుతుంది. బంగారం కంటే వెండి ఎక్కువ అయిపోతుంది. వెండి పెరుగుతుంది, 6 లక్షలు అవుతుంది. తర్వాత బియ్యము 200 అవుతుంది, పాలు 200 అవుతుంది, పెట్రోలు డీజిలు ఆల్మోస్ట్ ఆల్ దొరకకపోవచ్చు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. తర్వాత చాలా విచిత్రమైనటువంటి మాట, ఇవాళ మతం గురించి మాట్లాడే జనాలు నెత్తిన పెట్టుకుంటున్న సమాజం 2-3 ఏళ్ల తర్వాత మతం గురించి మాట్లాడితే దొంగలను చూస్తారు. సో అప్పుడు మతాన్ని గురించి కాకుండా మనకు తిండి ఎవడు పెడతాడని ఆలోచిస్తాం. మన భారతదేశం నడిచేదే జాతీయ స్థాయిలో. పాయింట్ నీకు అర్థం కాలే. మతాన్ని పక్కన పెట్టేది 2 అంశాలు, ఒకటి ఆకలి, 2 ప్రాణాపాయం.
సో అక్కడ పనిచేయవు మతం. అంటే ఉదాహరణ, నువ్వు ఆపత్కాలంలో ఉన్నావు, నీ ప్రాణం పోతుంది, సో నిన్ను ఆదుకోవడానికి ఒకడు వచ్చిండు, నీకు అంత అవసరం కదా. అవసరం కరెక్ట్. అట్లనే నీకు ఆకలి అవుతుంది, నీకు అన్నం లేదు, నీకు ఎవడో ఒకడు వచ్చి అన్నం పెడుతుండు, అప్పుడు మతం పనిచేయదు. ఆ స్టేజ్కి భారతదేశం వస్తుంది. అదేంటి సార్, ఇంకా 10 years లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఎకానమీలో. నేను అవన్నీ మాట్లాడతలేను తల్లి, అవన్నీ నేను జాతకాలు. నేను అనేది ఏంటంటే, ఈ విశ్లేషణలు పోస్ట్ మార్టం నేను చేయ, పోస్ట్ మార్టం నాకు అనవసరం. నేను అనేది జాతకం గురించి మాట్లాడుతున్నాను. గురువు అతిచారంలోకి పోయిండు, ఏమవుతుంది అంటే మాట్లాడుతున్నా, అంతేగాని అది ఏమవుతుంది నాకేం తెలుసు. నేను అనేది ఇప్పుడు ఏమవుతుంది నాకు. సో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు భారతీయులందరినీ పక్కన పెడితే, నన్ను నమ్మేటోళ్ళను, నన్ను తిట్టేవాడు ఎలాగో తిడతాడు, నన్ను నమ్మే వాళ్ళకి చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఎప్పుడు సంవత్సరానికి సరిపడా ధనాన్ని దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర యూపీఐలు ఉండనియండి, గూగుల్ పేలు ఉండనియండి, మీ అకౌంట్లల్లో 100 కోట్లు ఉండనియండి అనవసరము, 100 కోట్లు ఉండనియండి అనవసరము. మీ చేతిలో నికరాన్ని డబ్బును దగ్గర పెట్టుకోండి, లిక్విడ్ క్యాష్. ఖచ్చితంగా సంవత్సరానికి సరిపడా లిక్విడ్ క్యాష్ని దగ్గర పెట్టుకోండి. అలాగే సంవత్సరానికి సరిపడా నిత్యావసర వస్తువులను రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనె, ఇవన్నీ రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. సో సాధ్యమైనంత వరకు సోలార్ వైపు మళ్ళీ ప్రయత్నం చేయండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో కంపల్సరీ చాలామంది ఇవి పాటిస్తారు. అండ్ మంచి విషయాలే చెప్పారు యాక్చువల్గా చెప్పాలంటే. ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, డబ్బు దగ్గర పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ. సార్ స్విమ్మింగ్ అంటే ఇష్టం అన్నారు కదా, ఏంటి 4-5 గంటలు అలాగా తేలిపోయి ఒక ఆసనం వేసి ఉండిపోతారంటే స్విమ్మింగ్ పూల్లో? అంటే మాకు ఇది మా పూజలలో, వామాచారంలో కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలకు ఏంటంటే, మేము ఏ వ్యక్తికి అయితే మంచి జరగాలని చెప్తామో, అంటే వామాచారంలో చెడు చేయొచ్చు, మంచి చేయొచ్చు. అప్పుడు అది చెడు చేస్తే అది బ్లాక్ మ్యాజిక్ అయిపోతుంది, చేతబడి అయిపోతుంది కదా. చేతబడి అంటే దాని ఉద్దేశం ఏంటంటే, చేతబడి అనేది తప్పు, దాని పదం తప్పు. చేతబడి అంటే జనరల్గా మనకు చేతబడి అనేది దట్ ఈస్ ఏ క్రియేచర్. అంటే అది నిజంగా చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు లేరు. జనరల్గా మనకు చేతబడులు జరుగుతున్నాయని చేతబడి, బాణామతి అనేది చేసేవాళ్ళు లేరు. సో మన దగ్గర ఉన్నది సత్కాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. సత్కాలు పెట్టేవాళ్ళు అంటే, ఉదాహరణ నువ్వు చూస్తుంటావు, 3 రోడ్ల కూడలిలో కొబ్బరికాయ, నిమ్మకాయలు, గుడ్లు, ఇవి సత్కా అంటారు వీటిని. జనరల్గా మనకు జరిగిన చెడును తీసేసి అక్కడ పెడతారు, దాని మించి ఎవరు దాటితే వాళ్ళకి అది అంటుకుంటుంది. సో నేను అవి తీసేయడంలో నెంబర్ 1. సో అలాంటివి నేను చేతబడి, బాణామతి చేసినా నేను తీయగలుగుతాను. నేను ప్రయోగాలు, ఎనీ ప్రయోగం, నీకు తెలిసిన ప్రయోగము, నువ్వు చేతబడి బాణామతి అన్నావు కదా, కాదు, మార్జాల తంతు అంటే పిల్లితో చేతబడి చేస్తారు, ప్రయోగం నాట్ చేతబడి, ప్రయోగం. మూషిక తంతు ఎలుకతో చేస్తారు, పక్షి తంతు పక్షితో చేస్తారు, యాపిల్తో చేస్తారు. ఇదంతా చెడే, చాలా వరకు చెడి. ఎక్కువ ఇది బాగా నార్త్ ఇండియా, మనం కలకత్తాలో చూస్తాం. మందు పెట్టడం అంటుంటారు, మందు పెడతారు జనరల్గా. మందు పెట్టడం, నథింగ్ బట్ అది కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో చేసి ఒక వ్యక్తిని మనం వశీకరణ చేసుకోవాలంటే కొన్ని సాంప్రదాయాల్లో చేస్తారు. అది ఉందా సార్, ఇప్పటికి రన్ అవుతుందా? మందు వికటిస్తున్నాం మేము, అది మనం దాన్ని మీరు చేస్తారా? మందు తీపిస్తా. అది నిజమేనా సార్? మందు పెడతారా సార్? పాలల్లో పెడతారు, బంగులో పెడతారు, మటన్లో పెడతారు, మటన్ లివర్లో పెడతారు. ఎందుకంటే లివర్ లాగా కనిపిస్తుంది. సో మటన్ లివర్లో పెడతారు జనరల్గా. సో అందుకనే మనం ఏమంటామంటే, చికెన్ తినండి కానీ బయట మటన్ తినకండి అని చెప్తాం చాలా మందికి. సో ఈ మధ్య కాలంలో ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు అని వింటున్నాం. అది ఎట్లా ఇంట్లో వాళ్ళే చేస్తారు అనేది, మరి ఇంకా అదేలా తప్పించుకుంటే బయట తినడమే బెటర్ కదా. దానికి విరుగుడు తెలిసిపోతుంది, మనిషి బక్కగా అవుతాడు, వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మనల్ని అపోజ్ చేస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి తిట్టంగానే కొట్టడానికి వస్తాడు మీదికి. అంటే వాళ్ళని ఏమన్నా అంటే వాడు తట్టుకోలేడు, అంటే వశపరుచుకోవచ్చు ఎదుటి మనిషిని అంటారు. సో ఇలాంటివి ఈ వాడినప్పుడు కక్కించడము, మోషన్లో బయట చేయడం సహజం అవన్నీ. సో అది చేస్తాము. సో ప్రయోగాన్ని నివారణ చేయగలిగిన వాడిని నేను. ఎందుకంటే నా మా నాన్న నాకు నేర్పించింది ప్రయోగ నివారణ. నేను ఎక్కువ ప్రయోగ బాధ నివారణ చేస్తుంటాను. ఎంత పెద్ద ప్రయోగ నివారణ అంటే, ఎవరైనా ప్రయోగాలు, చెడు ప్రయోగాలు, ఇప్పుడు చేసినవి బ్లాక్ మ్యాజిక్ ని తీసేయడం నా ఫస్ట్ ప్రయారిటీ. సో దీంట్లో మా ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది, మాకు కూడా సమస్యలు వస్తాయి. అయినా ఐ డోంట్ కేర్. నన్ను నమ్ముకున్న వాడికి ఏదైనా చేయాలనేటువంటి ఉద్దేశం. సెలబ్రిటీ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇటువంటి ప్రయోగాల నుంచి విముక్తి కల్పిస్తూ ఉంటారు. చాలా యాక్చువల్గా. సార్ మీ దగ్గర ఏంటి ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేదు నాకు. సెలబ్రిటీలు అయ్యాక మీ దగ్గరకు వస్తున్నారా? మీ దగ్గరకు వచ్చాక వాళ్ళు సెలబ్రిటీలు అవుతారు? సెలబ్రిటీలు అయినాక నా దగ్గరికి ఎందుకు వస్తారు? మనకు అవసరం కూడా లేదు. నా ఫోన్కి ఇసుక కానీ నేను నాతో వానికి పని ఏముంటుంది? చాలా మంది చెప్పుకోరు కూడా, ఇష్టపడరు. అవును చాలా మంది. కానీ కొన్ని చూసాం సార్ ఈ మధ్య
పెద్ద పెద్ద వాళ్ళు చాలా బాగా సెటిల్ అయ్యారు. అంటే కాదు తల్లి, ఇట్లా నీకు తెలిసిన ఇప్పుడు సోషల్ మీడియాలను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నీకు తెలిసిన 3 ఉంటారు, అవును. అట్లా 3000 మంది ఉంటారు బయట. నేను కూడా వస్తే నన్ను సెలబ్రిటీని చేస్తారు, నమ్మకం ఉండాలి ఆల్రెడీ అంతే సెలబ్రిటీ అంటారు. కదా, అంతేనా సార్? నువ్వు ఆల్రెడీ సెలబ్రిటీ కదా. అయిపోయాను సెలబ్రిటీ అంటే దాని అర్థం ఏంటంటే 10 మందికి జనాల తెలియడం. యొక్క గుర్తింపే సెలబ్రిటీ. అంతే. జనాల యొక్క గుర్తింపే సెలబ్రిటీ. అంటే సెలబ్రిటీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కూడా మీ దగ్గరకు వస్తుంటారు కదా. 100% వస్తారు. అంటే దానికి నీ కష్టం కూడా ఉంది. నేను ఏమంటా అంటే 88% మాత్రమే దైవికమైన శక్తి నీకు సహాయపడుతుంది. 12% నీ స్వయంకృతం ఉంటుంది. నీ 12% మనం కష్టపడాలి. నువ్వు కష్టపడితే చాలు, 88% దేవుడు చూసుకుంటాడు. ఓకే. అందుకనే దానికి ఒక సామెత ఉంది, గాలిలో దీపం పెట్టి దేవుడా అనొద్దంట, దేవుడా దీపం కాపాడు అనొద్దంట, ఈ 2 చేతులను అక్కడ పెట్టు అన్నాడు. నీ ప్రయత్నం 12%, 88% గాలి కంట్రోల్ చేస్తాడు. సో ఇక్కడ కూడా అంతే, నువ్వు కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి రావడమే, కష్టపడడమే నీ యొక్క ప్రయత్నం. మిగిలిందంతా దేవుడు చూసుకుంటాడు. నువ్వు కష్టపడకుండా నేను కంఫర్టబుల్ జోన్లు ఉంటా, నేను కొట్లాడా, నేను ఎవరితో పోను, నేను ఇంటి పక్కోడు తిడితే రిస్క్ చెయ్యను అంటే, నేను ఇంటి పక్కోడు తిడితే ఏడుస్తా, ఇంటి ముంగటోడు తిడితే ఏడుస్తా, నా గురించి ఎవడో ఫేస్బుక్లో కామెంట్ పెట్టంగానే ఏడుస్తా అంటే నువ్వు బయటికి రావు. నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ఏం ఆలోచన చేయాలి అంటే, నేను ఒకటే చెప్తా సమాజానికి, ఆర్టీసీ బస్సులో కూర్చొని ఏడవడం కంటే BMW కార్లో కూర్చొని ఏడవడం గొప్పది అని నమ్మేటువంటి వ్యక్తి వేణుస్వామి. సో మీరు ఏడవండి, కానీ BMW కూర్చొని ఏడవండి, బెంజ్ కార్లో కూర్చొని ఏడవండి, నేను యాక్సెప్ట్ చేస్తా, సంతోషపడతా. కానీ ఆర్టీసీ బస్సులను 2 వీలర్ మీద కూర్చొని ఏడవకండి. ఆ ఏడ్చేది ఏదో పెద్ద కార్లో కూర్చొని, లగ్జరీ కార్లో కూర్చొని ఏడవండి అని చెప్తున్నాను. ఓకే. సో ఇందాక వామాచారం స్విమ్మింగ్ ది ఏదో పరిహారం, అదే వామాచారం ఏంటంటే పరిహారం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి సంబంధించి కొన్ని మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన పూజలు ఉంటాయి. ఆ పూజలు చేసినప్పుడు మనం కొన్నిసార్లు ధ్యానం చేయాల్సి వస్తుంది. ఆ వ్యక్తికి సంబంధించి వాటర్లో ధ్యానం మీద పడుకొని ఆ వ్యక్తికి సంబంధించి పలాంది మంచి కోసం ఆ పూజ చేస్తున్నాడు, అది జరగాలి ఆయనకు అని చెప్పేసి ఆ బాధ్యత తీసుకున్న వ్యక్తిగా నేను ఆ నీళ్ళ మీద ఫ్లోట్ అవుతూ ఒక మంత్ర జపం ఉంటుంది. ఇప్పుడు కామాఖ్య బాగాలముఖి అమ్మవారు ఉంది, ఆ బాగాలముఖి సంబంధించి ఓం శ్రీ బాలముఖి సర్వదుష్టానం వాచముఖం పదం సంభయజిహ్వాంకిలే బుద్ధి వినాశహీం ఓం స్వాహ అంటే ఆ వ్యక్తి ఏం జరగాలి. ఆ వ్యక్తి ఇప్పుడు ఉదాహరణ నీ శత్రువు ఉన్నాడు, నీ శత్రువు అంటే నీకు ఎన్ని రకాల శత్రువులు ఉంటారు, చాలామంది శత్రువులు ఉంటారు. ఈ శత్రువులు అనేది నార్మల్ శత్రువులు వేరే, మనల్ని టార్చర్ పెట్టే శత్రువులు వేరే. మనల్ని టార్చర్ పెట్టే శత్రువుల కోసమే మనం ప్రయోగం చేస్తాం, మనం పూజలు చేస్తాం. మనం టార్చర్ పెట్టే, ఇప్పుడు ఉదాహరణ నీ ల్యాండ్ కబ్జా చేసినప్పుడు కూడా నీ శత్రువే అన్న, నువ్వు గెలవాలని పూజ చేస్తాం. అర్థమైంది కదా. అట్లనే నిన్ను ఒకడు నీకు బాగా నరకంగా చూపిస్తున్నాడు. కొంతమంది ఉదాహరణ డివోర్స్ కావాలనుకునే భార్యకు భర్త శత్రువు, అంతే. అర్థమైందా. సో శత్రువు అనేటువంటి ఒక నిర్దిష్టమైన పద ప్రమాణం ఏం లేదు. సో శత్రువు మారుతూ ఉంటాడు. సో యాచక శత్రువు, బిచ్చగానికి బిచ్చగాడు శత్రువు అట. అట్లా ఏ వృత్తిలో ఉండేవాళ్ళు ఆ వృత్తిలో శత్రువులు. ఉదాహరణ బాలీవుడ్ తీసుకుంటే ప్రతి హీరోయిన్ ఆల్మోస్ట్ ఆల్ 90% బ్లాక్ మ్యాజిక్ బాలీవుడ్లో జరుగుతుంది. సో నేను ఎక్కువగా రెమెడీ చేసేది బాలీవుడ్కి చేస్తాను. ఎందుకంటే బాలీవుడ్లో అసలు ఆల్మోస్ట్ ఆల్ 90% హీరోయిన్లు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. హీరోయిన్లు చేస్తారా? హీరోయిన్లకి చేస్తారు. హీరోయిన్లు అపోజిట్ హీరోయిన్లకి చేస్తారు. ఒక హీరోయిన్ ఏం చేస్తుంది అంటే ఆ హీరోయిన్ ఎదగకుండా బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. సిరీస్లే వచ్చినాయి కదా, రాజ్ 1, 2, 3 అవును, మొత్తం వాటి మీద లాస్ట్ నీళ్ళతో ప్రయోగం చేస్తారు, ఒక నీటితో ప్రయోగం చేస్తారు. సో నేను అనేది అదే చెప్తున్నా. సో బాలీవుడ్లో మొత్తం బ్లాక్ మ్యాజిక్ ఎక్కువ ఉంటుంది, విపరీతమైన బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది బాలీవుడ్లో, అసలు భయంకరంగా ఉంటుంది. సో అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేయించుకున్న వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు తీయించుకోవడానికి. చాలా వరకు ఏమనుకుంటున్నాడు, వేణుస్వామి తెలుగు స్టేట్స్, నేను ఎక్కువ తెలుగు స్టేట్స్ కంటే సెలబ్రిటీలు నా దగ్గరకు వచ్చేది కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అండ్ బాంబే. సో ఇతర రాష్ట్రాల నుండి ఎక్కువగా నా దగ్గరకు వచ్చేవాళ్ళు నా దగ్గర చాలా ఎక్కువ వస్తారు. తెలుగు వాళ్ళు సెలబ్రిటీలు చాలా తక్కువ. అంటే సెలబ్రిటీలో కొంతమంది భయం ఏముంటుంది అంటే, కొంతమంది చేసే అడావిడి వల్ల వేణుస్వామి దగ్గరికి పోతే మనల్ని ఎవరైనా చూస్తాడేమో, అంటే రాంగ్ రెప్యుటేషన్ వచ్చేసింది అని భయపడుతుంటారా, బాధపడుతుంటారా ఎప్పుడైనా? అలా ఏముండదు. ఏం లేదమ్మా, నేను అసలు అదే చెప్తున్నా, నేను పట్టించుకోనవన్నీ. నేను అసలు ఇప్పుడు నేను ఒకటే నమ్ముతా. నేను ఎట్లా నమ్ముతా అంటే, ఇప్పుడు నేను ఉదాహరణ, నేను మా అమ్మను ఒక హాస్పిటల్కి తీసుకుపోతున్నా లోపలికి. మా అమ్మ కండిషన్ సీరియస్గా ఉంది, హాస్పిటల్ తీసుకుపోతున్నా. నేను తీసుకుపోయేటప్పుడు పక్కన డెడ్ బాడీ మీద ముసుగు కప్పి తీసుకొస్తారు బయటికి. ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఒక పేషెంట్ చచ్చిపోయింది కాబట్టి మా అమ్మ కూడా చచ్చిపోతుంది, వీడు వేస్ట్ కాడు ఈ హాస్పిటల్ వాడు అని నేను వెనక్కి రావాలన్నా లోపలికి పోవాలన్నా? లోపలికి వెళ్ళాలి, దేవుడు హాస్పిటల్ నమ్ముకొని. తలకాయనోడు ఏం చేస్తాడు, లోపలికే పోతాడు. సపోజ్ అట్లా కాకుండా బయటికే తీసుకుపోయాను అనుకో, తల్లిని చచ్చిపోతుంది కదా. నేను అంతే, నా దగ్గరికి నువ్వు రాకపోతే నాకు వచ్చిన నష్టం ఏం లేదు, వేరేటోడు వస్తాడు. నా దగ్గరికి నువ్వు రాకపోతే వేరేటోడు వస్తాడు. నేను నా దగ్గరికి కొంతమంది మేధావులు చాలా మంది వచ్చి, స్వామి మా దగ్గర చాలా మంది క్లయింట్లు, నీది నువ్వు చూపించుకొని పో,
వేరేటోన్ గురించి మాట్లాడకు. మన అపాయింట్మెంట్ దొరికినప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఖాళీ లేక కూర్చోలే. డెఫినెట్లీ. సో ఇంత బిజీగా ఉన్నారు కదా, మరి మిమ్మల్ని అప్రోచ్ చేయాలంటే బాగా అంటే సామాన్యులకి బాగా కాస్ట్లీ ఏం లేదు. సెలబ్రిటీ తెలుగు స్టేట్స్ లో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవాడిని నేను ఒక్కనే. జాతకానికి 6,000. నువ్వు నమ్ముతావా? మన దగ్గర 50,000 స్టార్టింగ్. మన దగ్గర 50,000 తెలుగు స్టేట్స్లో. రెండవది 30,000, మూడవది 16,000 ఆస్ట్రాలజర్స్. మీరు మాత్రం 6,000 తీసుకుంటా మనిషికి. లాస్ట్ టైం 2 years బ్యాక్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇదే నంబర్ చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎంత కాల్స్ కూడా వచ్చాయి, నేను చెప్పించుకోవాలి నంబర్ వేసి ఉంటాం కదా ఫర్ లాస్యారెడ్డి ఇంటర్వ్యూస్. ఇప్పుడు కూడా నీకు అదే చెప్తున్నా, నేను 6,000 రూపాయలు తీసుకుంటా. మీరు చెక్ చేసుకోండి. నాది 4th కింది నుండి పైన 50,000 తీసుకునేవాడు ఉన్నాడు, 30,000 తీసుకునేవాడు ఉన్నాడు, 16,000 తీసుకునేవాడు ఉన్నాడు. నేను 6,000 తీసుకుంటున్నా. కానీ నా బిల్డప్ జనాల్లో ఎట్లా ఫీల్ అవుతారంటే, వేణుస్వామి 1,00,000 రూపాయలు తీసుకుంటాడు అన్నట్టు సీన్ క్రియేట్ అయింది. నేను తీసుకోను, నేను 6,000 తీసుకుంటా. రెండోది, అవసరమైతేనే పూజ రాస్తా. సాధ్యమైనంత వరకు నేను రాసే పూజలు కాళహస్తి, త్రయంబకేశ్వరు, లేకపోతే తిరునల్లారు, కామాఖ్య, ఇవే ఉంటాయి. నేను చేయాలి అంటే నిజంగానే నీకు అంత సీన్ ఉండి నువ్వు దాన్ని పెట్టుకోగలిగిన స్థాయి నీకు ఉంటేనే. ఉదాహరణ, నీ దగ్గర ఒక 100 కోట్లు ఉంటే నేను ఒక 5 లక్షల పూజ రాస్తా. నీ దగ్గర ఒక 10 కోట్లు ఉంటే నేను ఒక 5 లక్షల పూజ రాస్తా. అంత లేని వాళ్ళు ఎలా సార్? దానికి తగ్గట్టుగానే చేస్తాను. అందుకనే లేని వాళ్ళకు అందుబాటులో ఉండే పూజలే చెప్తా. మళ్ళీ ఏం చెప్తా, నువ్వు సెట్ అయినగా చేద్దామని చెప్తా. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు బాయిలో ఉన్నోడిని ఫస్ట్ పడుకున్నోడిని లేపాలి, లేపినాక నిలబెట్టాలి, నిలబెట్టినాక నడిపియాలి, నడిపించినాక పరిగెత్తించినాక ఇంకా ఏదైనా రేజ్ చేపియాలి. అప్పుడు మీరు ఎంటర్ అవుతారు, మీరు చేయాలి పూజలు. ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే, వాడిని పడుకున్నోడిని లేపుతా, లేపి నిలబెడతా, నడిపిస్తా, పరిగెత్తిస్తా. అప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతా. నా మెంటాలిటీ ఇది. డైరెక్ట్గా పడుకున్నోడిని నువ్వు ఉరుకురా అని చెప్పా. సో ఫస్ట్ వాడిని సన్నద్ధం చేయాలి. వాడిని అందుకనే సన్నద్ధం చేస్తే వాడు ముందరకు వస్తాడు. అంతేగాని డైరెక్ట్గా వానికి ఆ మాట చెప్పినామనుకో వాడు కుంగిపోతాడు అంతే. సో అందుకని నేను చెప్పే నువ్వు ఇంకోటి ఏంటంటే, ఎందుకు ఇంత నెగిటివ్గా మాట్లాడతా అంటే, నేను ఎక్కువ నెగిటివ్ గురించి మాట్లాడతా. ఎందుకు మాట్లాడతా అంటే, నెగిటివ్ కటీబటీగా ఒకరి జీవితం గురించి చెప్పేస్తారు కాబట్టి, నెగిటివ్ కూడా చెప్పేస్తారు కాబట్టి చాలా రెప్యుటేషన్, ఫేమ్ అనేది దెబ్బతినింది అని నేను అనుకుంటున్నాను. అంటే అట్లేముండదు తల్లి, అట్లేముండదు. యాక్సెప్టెన్సీ ముఖ్యం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినాం, క్యాన్సర్ సిమ్టమ్స్తో పోయినాం. క్యాన్సర్ రావద్దు అని కోరుకోవాలి తప్ప డాక్టర్ క్యాన్సర్ లేదు అని చెప్పాలని కోరుకోవద్దు. క్యాన్సర్ ఉంది అంటే తిట్టుకుంటాం మనం, అదే జరుగుతుంది. ఏంటంటే క్యాన్సర్ ఉన్న తర్వాత ఎలా బ్రతకాలి, ఎలా ఫేస్ చేయాలి అనేది డిస్కషన్ చేయాలనేది నా బాధ్యత, నా పద్ధతి. సో చాలా మంది ఏం చేస్తారంటే, క్యాన్సర్ వచ్చినా క్యాన్సర్ లేదు అని చెప్తారు. నేను ఆ టైపు కాదు. నేను సిమ్టమ్స్ని బట్టి, జాతకాన్ని బట్టి నీకు క్యాన్సర్ వస్తుంది అని చెప్తా. నేను చెప్పి దానికి సంబంధించిన రెమెడీ కూడా చేపిస్తున్నా. సో నాదంతా డిఫరెంట్ స్టైల్ ఉంటుంది నాది. నేను ఏమంటా అంటే, జనాలు ఏమన్నా ఇంకోటి, నాలాగా నెగిటివ్ మాట్లాడే మనిషి ఒకవేళ పాజిటివ్ మాట్లాడితే ఎట్లుంటుంది? ఆ వ్యక్తి ఎంత ఖతర్నాక్ తీసుకుంటాడు. సో అందుకని ఆన్ స్క్రీన్ నెగిటివ్ మాట్లాడతా, ఆఫ్ స్క్రీన్ నేను మాట్లాడే పాజిటివ్ తట్టుకోలేరు ఎవరు. నేను అంత ఎక్స్ట్రీమ్. ఆన్ స్క్రీన్ నెగటివ్ మాట్లాడినా ఆఫ్ స్క్రీన్ వాళ్ళకి మంచి చేస్తున్నా. ఎందుకు చేస్తా అంటే, దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అంటే, ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడే వేణుస్వామి మన గురించి పాజిటివ్గా మాట్లాడిండు అంటే, ఆ వ్యక్తి మీద ఇంపాక్ట్ అనేది కొన్ని crores% ఉంటుంది. డెఫినెట్లీ. అది నేను ఇదంతా స్ట్రాటజికల్గా చేస్తా. నేను నెగిటివ్గా మాట్లాడతా, ఆ పర్సన్ నా ముందర కూర్చున్నప్పుడు పాజిటివ్గా మాట్లాడతా. ఆ మనిషికి నేను ఇచ్చే బూస్టింగ్ అట్లాంటిది. ఎందుకంటే నేను డీల్ చేసేది సెలబ్రిటీలతో డీల్ చేస్తా కాబట్టి, సెలబ్రిటీ ఒక్కడు కాదు అక్కడ. సెలబ్రిటీ మీద ఆధారపడి ఉన్న కొన్ని 100 కుటుంబాలు, డెఫినెట్లీ సెలబ్రిటీల మీద ఆధారపడి ఉన్న కొన్ని 1000 కుటుంబాలు, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను కౌన్సిలింగ్ ఇస్తా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను పూజలు చేస్తా. సో ఇంత ఎక్స్ట్రీమ్ ఆలోచన చేయగలగాలి. సో చాలామంది బేసిక్గా నేను అదే చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నాకు నా మొగడి వల్ల కష్టమవుతుంది అనగానే, ఏం కాదు ఇంకో సంవత్సరం చూడు, మన ఇంటి పక్కడు ఏమని అనుకుంటాడు, లేకపోతే ఏమవుతుంది, ఇవన్నీ ప్రతి ఇంట్లో జరిగే, ఇది చెప్పొద్దు. ఫస్ట్ ఆ అమ్మాయిలోకి పరకాయ ప్రవేశం చెయ్యి. ఫస్ట్ ఆ అమ్మాయి ఏం కష్టం అనుభవిస్తుందో చూసి ఇది సాల్వ్ అవుతుందా కాదా. సాల్వ్ అయితే 10 ఏళ్ళు ఆపు. సాల్వ్ కాదు 10 నిమిషాల కథం చెయ్యి. నా మెంటాలిటీ అది. సాల్వ్ అవుతుంది అనుకో నేను చెప్తా, అమ్మ నీ మొగడు మారుతాడు, వెయిట్ చేయి, 5 ఏళ్ళు వెయిట్ చేయి, 5 ఏళ్ళ తర్వాత నీకు స్వర్గమే. నీ మొగడు మారడు, డివోర్స్ తీసుకో. ఎందుకు తీసుకో? నీ ఏజ్ పోతుంది అంతే, తీసుకో. ఏమవుతుందమ్మా, కొడుకుంటే బిడ్డ ఉంటే ఒక్క నెలనే నీకు డిస్కంఫర్ట్ ఉంటుంది లైఫ్లో, మళ్ళీ నెల తర్వాత ఆటోమేటిక్గా మారిపోతావు. సేమ్ కార్ డ్రైవ్ చేసినట్టే ఉంటుంది, పెద్ద కొత్తగా ఉండదు. హైదరాబాద్లో కార్ డ్రైవ్ చేస్తే చాలు, ప్రపంచం అంతా నడిపించవచ్చు, తెలిసిపోతుంది. అట్లనే అంతే, ఒక నెల రోజులు కష్టం అవుతుంది. సో ఇవన్నీ, సో నేను అంత నాది బీ ప్రాక్టికల్.
అంతే అంటే ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటది కాబట్టి ఎక్కువగా ప్రాక్టికల్ గా మాట్లాడే మనుషుల్ని ఇప్పుడు కష్టపడితే సుఖం దక్కుతుంది, కష్టపడితే సుఖం ఎడ దక్కుతుంది, కష్టపడితే సుఖం దక్కుతుంది అంటే గాడిద కష్టపడుతుంది. సో మంచోడు బాగుంటాడు అంటే గుళ్ళె పూజ చేస్తాడు, కోటేశ్వరుడు కావాలి. మంచోళ్ళకే చాలా కష్టాలు వస్తున్నాయి కదా ఈ గుళ్ళె కలియుగంలో. పూజ చేసే పంతులు మంచిగా ఉండాలి, ఎందుకంటే ఆయన రోజు పూజ చేస్తాడు కాబట్టి. మరి ఆయననే చక్కగా చూడని దేవుడు మనల్ని ఎందుకు చూస్తాడు అంటే ఇది జాతకాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప గుళ్ళె పూజ చేసే పంతులు బాగుండాలని రూల్ లేదు. అట్లనే రోజు మేకన్ నరికేటువంటి మటన్ షాపోడు నరకానికి పోడు. డెఫినెట్లీ. సో ఇవన్నీ వాళ్ళ వృత్తులను బట్టి వాళ్ళ పనులను బట్టి వాళ్ళు చేస్తారు. ప్రపంచంలో ప్రతి మనిషికి మీతో మాట్లాడే ఒక నిమిషం టైం వస్తే మీరు వాళ్ళకి ఏం చెప్తారు? ఒకే ఒక 1 minute ప్రతి ఒక్క మనిషితో మీరు మాట్లాడగలరు అంటే ఒక్క 1 minute ఏం చెప్తారు ఆ మనిషికి? సో ప్రపంచం గురించి నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడను అంటే దేశ కాలమాన పరిస్థితులు అనేటువంటి ఉంటాయి. భారతదేశంలో కుజదోషం ఉంటుంది, అమెరికాలో కుజదోషం ఉండదు. సో భారతదేశంలో డ్రగ్స్ తీసుకుంటే తంతరు, ఆమ్స్టర్డామ్లో డ్రగ్స్ తీసుకుంటే పొగుడతారు. సో అందుకని ప్రపంచం గురించి ఒకే ఆన్సర్ ప్రపంచానికి వర్తించదు. ఓన్లీ భారతదేశం గురించే చెప్తా. డబ్బుకు మించింది ఏమీ లేదు. ప్రేమలు అనుబంధాలు మంచివి అంటే వాడు దొంగనా కొడుకుని డిసైడ్ చేయండి, వాని మీద ఒక కన్నేసి పెట్టండి, వాడు ఖచ్చితంగా ఎప్పుడో మిమ్మల్ని ముంచుతాడు. సో ప్రేమలు అనుబంధాలు మంచివి అన్నోని దగ్గరికి రానియకండి. డబ్బు మాత్రమే విలువ అన్నోని రెస్పెక్ట్ ఇవ్వండి, డబ్బుకే విలువ ఇవ్వండి. ప్రపంచంలో డబ్బును మించింది ఏమీ లేదు. విమర్శలను పట్టించుకోకండి. ఒక జీవితంలో 2 జీవితాలు అనుభవించి డెత్ బెడ్ మీద ఎవడన్నా వచ్చి నీకు ఏం కోరిక ఉంది అంటే ఏం లేదురా అబ్బాయి నేను చచ్చిపోయినాక దినాలు మంచిగా చెయ్యిర్రి అని చెప్పగలిగినోడే నిజమైన మనిషి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ వేణుస్వామి గారు. ఎన్నో విషయాలు అంటే ప్రాక్టికాలిటీకి దగ్గరున్న రియాలిటీ, హార్ష్ వర్డ్స్ అయినా నిజాలు చేదుగానే ఉంటాయి అన్నట్టు చాలా నిక్కచ్చిగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.